రాహుల్ గాంధీకి ఓవర్ యాక్షన్ చేస్తే రెస్పాన్స్ ఎట్లుంటుందో తెలిసింది. జగదాంబికా పాలని ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీని, ఆయన ఇప్పుడు ఇటువైపున పార్టీ మారి ఉన్నారు. ఆయన ఇప్పుడు స్పీకర్ ఇవాళ ఓం బిర్లా పక్క వెళ్ళిపోయారు కాబట్టి ప్యానల్ స్పీకర్లు అని చెప్పేసి వివిధ పార్టీల నుంచి ఎంపిక చేసినటువంటి టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు సభ నడుపుతున్నారు. ఆ సందర్భంగా కొంచెం అతి ప్రదర్శించారు రాహుల్ గాంధీ. ఏమని జగదాంబికా పాల్ని కొంత మర్యాదతో పాటు వెక్కిరింతతో కూడి, సార్ మీరు మాజీ కాంగ్రెస్ సభ్యుడు కాబట్టి నేను మీ సలహా వింటాను, లేకపోతే మాకు మీరు ఇష్టం సార్, మీరు మాజీ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి నేను మీకు ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా చూస్తానన్న ధోరణిలో మాట్లాడుకొచ్చారు. దానికి రాహుల్కి జగదాంబికా పాల్, ఎందుకంటే ఈ మాట అంతే 2014లో బీజేపీలోకి వచ్చాడు ఆయన జగదాంబికా పాల్, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు. దాన్ని గుర్తు చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుకొచ్చాడు. దాని మీదన ఆయన చాలా ఘాటుగా స్పందించారు. మీకు స్పీకర్కి విలువ ఇవ్వడం అంటే ఏంటో తెలియదు, ఇవాళకి కూడా ఒక నైతికత చేత కాదు, మీరు అప్పుడు నా సలహా తీసుకుని ఉంటే ఇవాళ దాకా ప్రతిపక్షంలో కూర్చునేవాళ్ళు కాదు, ఇప్పటికైనా సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నించండి అంటూ పూర్తి స్థాయిలో షాక్ ఇచ్చారన్నమాట.